తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణలో దాడితో కలెక్టర్ను హత్య చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్ర పన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం కేటీఆర్ సురేష్తో పాటు మరో 19 మందిని నియమించారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం స్వయంగా కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తూ జహీరాబాద్లో మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలిందని, 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి కేవలం స్నో పౌడర్ ఖర్చులకే 50,000 కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. అధికారం పోయిన 2వ రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం ప్రారంభించారని ధ్వజమెత్తారు. ప్రజా ఆశీర్వాదంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని స్పష్టం చేశారు. లగచర్ల దాడి ఘటన గులాబీ గూండాల కుట్రేనని, దీనిని రైతాంగం అర్థం చేసుకోవాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అధికారులపై దాడిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని తెలిపారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేటర్ ఉన్న కలెక్టర్ పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారంటే మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లుగానే రేపు రాజకీయ నాయకులకు, ప్రజలకు జరిగితే ప్రభుత్వం ఉపేక్షించవదని హెచ్చరించారు. అధికారుల మీద దాడి అంటే మన మీద మనం దాడి చేసుకున్నట్లేనని తెలిపారు. రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతులను నష్టపరచాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, సమస్యలు విని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజలను కాపాడుకున్నట్లే అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారం వెలగబెట్టిన నాడు ఇదే పద్ధతి ఉండేదా అని నిలదీశారు. ఏం తప్పు చేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. నాడు మల్లన్న సాగర్లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని గుర్తు చేశారు. పిల్ల, పాప, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్టు చేసి సంకెళ్లు వేసిన సంగతి మర్చిపోయారా అని ఫైర్ అయ్యారు. ఎగిసి పడుతున్న కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లాలో దళితులకు బేడీలు వేసిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు.